ప్రస్తుతం విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఖచ్చితంగా ప్రజలే వీళ్ళకి తగిన స్థాయిలో బుద్ధి చెప్తారు. ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించే రోజులు దగ్గర పడుతున్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఏదైతే వీళ్ళు ఈ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో మరి అనేక మంది రైతులు దాదాపు 4 లక్షల నుంచి 15 లక్షలు కూడా నష్టపోయిన రైతులు ఉన్నారు. ఈ రైతులందరికీ వాళ్ళకి భద్రత భరోసా కల్పించాల్సిన మంత్రులు దిగజారి మాట్లాడటం మాని వాళ్ళకి కనీసం ఎంతో కొంత నష్టపరిహారం వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అలాంటి ప్రయత్నాలు చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మరి బురద జల్లే కార్యక్రమం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటం, వాళ్లే ఈ పనులు చేయించారు అనటం వాళ్ళ దిగజారుడు తనానికి నిదర్శనం అని చెప్పి మరి వెంటనే మంత్రి గారు అదేవిధంగా ఎవరైతే అక్కడ మరి వెళ్ళి స్థానికంగా అన్నీ చూసి వచ్చారో, రైతుల పరిస్థితి మరి కళ్ళారా చూశారో, వాళ్ళు వెంటనే స్పందించి ఇంతవరకు కూడా దుండగుల్ని పట్టుకోకపోవటం ఇది 3వ రోజు. మొట్టమొదటి రోజే మంత్రి గారు వెళ్ళి 24 గంటల్లోపు దుండగుల్ని పట్టుకుని శిక్షిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఎవరో కూడా తెలియజేయలే, వాళ్ళు పట్టుకోలేకపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీ వాళ్లే చేయించి ఎవరైతే భూములు ఇవ్వనన్నారో వాళ్ళు భూములు ఇవ్వకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి అని చెప్పి మరి వాళ్ళకి భయపెట్టడానికి ఇవన్నీ చేసినట్టుగా కనపడతా ఉంది. స్వయాన ముఖ్యమంత్రి గారే భూములు ఇవ్వకపోతే ఏ విధంగా లాక్కోవాలో మాకు తెలుసు, అదేవిధంగా మేము బలవంతంగానైనా లాక్కుంటామని చెప్పి చెప్పటం, మరి దాన్ని మంత్రులు అమలుపరచటం ఇక్కడ జరుగుతూ ఉంది. మరి రైతులు రైతులకి మనం ఇవ్వకపోతే ఇలాంటివి ఇంకా చేస్తారేమో అని చెప్పి భయపడి మరి ఇస్తారని అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కానీ రైతులు భయభ్రాంతులు చెందినప్పటికీ వాళ్ళు ఎలాంటి మరి విధంగా వాళ్ళు భూములు ఇవ్వటానికి మాత్రం ససేమిరా అంటూ ఉన్నారు. ఎందుకంటే మా భూములు నష్టపరిచి మా పంటల్ని కాల్చి మరి బూడిద చేసినప్పటికీ మా బూడిద మీద మీరు రాజధానులు కట్టుకుంటారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు తప్పించి మీరు ఎన్ని చెప్పినా ఎంత చేసినా మాకు ఆదరవు, మా బ్రతుకుకి మరి అండగా ఉండే భూముల్ని మేము అమ్ముకోం, భూముల్ని నమ్ముకుని బ్రతుకుతున్నాం మేము. అందువల్ల భూములను అమ్ముకుని బ్రతకటానికి మేము ఇష్టపడలేదు. ఎవరు వచ్చి అడిగినా సరే మా భూముల్ని మేము ఇవ్వము అని చెప్పి రైతులు పూర్తిగా మరి చాలా నిరాకరిస్తూ ఉన్నారు. అలాంటి రైతుల్ని భయభ్రాంతులను చేసి మరి వాళ్ళు రాజధానికి భూములు ఇచ్చే విధంగా చేయాలని చెప్పి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు పన్నినట్టుగా కనిపిస్తూ ఉంది నిన్న జరిగిన దుర్ఘటనలో. కాబట్టి వాళ్ళు ఎన్ని ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినా రైతులు చాలా మరి నిర్ణయంతో మరి గట్టి నిర్ణయంతో ఉన్నారు. వాళ్ళు 4 పంటలు పండే భూముల్ని వాళ్ళు ఎప్పటికీ కూడా అమ్ముకుని లేకపోతే మరి ఇచ్చే అవకాశం లేదు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి దొడ్డిదారిన కుట్రలు చేయటం, తర్వాత రైతుల్ని బాధపెట్టి భయపెట్టి మరి వాళ్ళని ఈ రకంగా పంటల్ని నాశనం చేసి లాక్కోవాలని చూడటం మాత్రం ఇది ప్రభుత్వానికి తగదు. మంత్రులకి అంతకంటే ఆ రకంగా మాట్లాడటం మంత్రులకి సమంజసం కాదు. వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నష్టపోయిన రైతులకి తప్పకుండా మరి నష్టపరిహారం ఇప్పించే విధంగా మంత్రులు ప్రయత్నం చేసి ఆ దిశగా ఆలోచనలు చేయండి. అంతేకాని తొందరగా దుండగుల్ని పట్టుకుని వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా ప్రయత్నం చేయండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ